హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మీకు కొత్తగా ఒక కర్రీ చూపించాలనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మీకు వచ్చేమో అండి, నాకు అది తెలియదు, బట్ నేను చేసే విధానాన్ని చెప్తున్నాను. మీల్ మేకర్ మనం ఆల్రెడీ ఎప్పుడు వింటూ ఉంటాం కదా, మీల్ మేకర్తో ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు. ఈరోజు నేను మీల్ మేకర్ని చుక్కకూర టమాటా వేసి వండిన దాంట్లో వేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు కోసి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపు పెట్టుకొని వేసుకున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో నేను మీల్ మేకర్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు వేడి నీళ్ళలో నానపెట్టి ఆ వాటర్ పారబోసి మళ్ళీ వాటర్ వేసి బాగా పిసికేసి తీసి బాగా మనం వాటర్ అంతా తీసేసి మళ్ళీ దీంట్లో వేసాను. సో అవి కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి చూసారా. ఈలోగా నేను వన్ సైడ్ ఏం చేశానంటే చుక్కకూర ఆల్రెడీ టమాటా వేసి ఉడకపెట్టేశాను. ఇందులోనే నేను ఆల్రెడీ పసుపు కారం ఉప్పు అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను. దీన్ని ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసేసేసి ఒక 2 మినిట్స్ కనుక ఉడికినట్లయితే చాలా టేస్టీగా కర్రీ వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు అందులో పోస్తూ ఉన్నాను. చూడండి, నేను ఇప్పుడు దీనిలో ట్రాన్స్ఫర్ చేసేసి ఈ విధంగా కలిపేసి ఇప్పుడు ఈ టైంలో నేనైతే ఇంకా వేయలేదండి. కరివేపాకు, కొత్తిమీర, చిన్నిపాయ ఉంది కదా, గార్లిక్, కోరియండర్ లీవ్స్ అన్నీ కూడా, కర్రీ లీఫ్ అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకొని కలిపి మూత పెట్టేసేస్తే ఇలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 4 మినిట్స్కి అది చాలా బాగా వస్తుందండి. మీరు ఈసారి చుక్కకూరలో ఆ విధంగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది చాలా. నేను చుక్కకూర టమాటాలో వేశాను. మీకు మళ్ళీ నేను అది దగ్గర పడగానే మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో. నేను సిమ్లో పెట్టాను కర్రీ. చూడండి, దీన్ని ఈ మీల్ మేకర్ని మీరు గోంగూరలో వేసుకోవచ్చండి, పాలకూర, ఏ ఆకుకూరలో అయినా వీటిని వేసుకోవచ్చు. కానీ పొన్నగంట ఆకు అలాంటి వాటిలో అయితే ట్రై చేయొద్దు. అంటే వాటిలో మనం టమాటా వేసుకునేటట్టు వేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఏంటంటే చుక్కకూర, పాలకూర, గోంగూర ఏదైతే ఉందో వాటిలో చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఇందులో వేశాను. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మీరేమి దాన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. అని కోసం కాదు, నాకు తెలిసింది మీకోసం చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వండి చూసుకోండి. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. మీరు ఒకసారి ట్రై చేయండి, వండి పిల్లలు పెట్టండి. నేను మళ్ళీ ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంకో కర్రీ చేయాలండి. దానికోసం అని చెప్పి ఇప్పుడే నేను ఇది అయిపోగానే వేరే కర్రీ మొదలు పెడతాను. దాని వీడియో కూడా మీకు సెండ్ చేస్తున్నాను. ఓకేనండి, మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.